ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఏప్రిల్ 18వ తారీఖు 2024 సంవత్సరం గురువారం, అదేనండి బేస్తవారం. ఈరోజు విశేషాలు ఏంటంటే, విజయవాడ అశోక్ నగర్లోనే ఇప్పుడు 4:30-5 మధ్యలో ఉన్నాను. అయితే ప్రత్యేక విశేషం ఏంటంటే, బి నిర్మలా టీచర్ గారిది బర్త్డే శుభాకాంక్షలు ఆమెకి తెలియజేయడం జరిగింది. నా ఆశీస్సులు ఎప్పుడు ఆమెకు ఉంటుంది. అదేవిధంగా ఈరోజు అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేయటానికి వెళ్ళిన రోజు ఏప్రిల్ 18, 2024 సంవత్సరం. మీలో ఎవరికి ఏ సమస్య ఉన్నా, శోధన ఉన్నా ప్రార్థన చేస్తానండి. మీరు నన్ను వాడుకోవచ్చు. పంజా సెంటర్లో, విజయవాడ పంజా సెంటర్లో ముందు డబ్బులు ఇస్తేగానే తాయితీ కడతారు, కానీ నాకు మీరు ఏమి ఇవ్వవసరలా. నీతిమంతుని విజ్ఞాపన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని యాకోబు పత్రికలో ఉంది. కాబట్టి మీరు ప్రార్థన చేయొచ్చు. 9391500191. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమాయేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమాయేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదమువా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమాయేసయ్యా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞత నీచావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞత నీచావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమాయేసయ్యా. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమాయేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. అనుభవ అనురాగం కలకాలమున్నట్లే నీ రాజనీయమాలలో నిలువనిచ్చావు. అనుభవ అనురాగం కలకాలమున్నట్లే నీ రాజనీయమాలలో నిలువనిచ్చావు. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రారాజువు నీవేగా. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రారాజువు నీ
నీవేగా, నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమాయేసయ్యా. హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తానండి. దైవ సేవకుడు అంకిత భావంతో దేవుని సేవలో ప్రార్థనలో గడిపేవాడికి ఆ నిందలు అవి వస్తుంటుంది, వేళాకోళాలు వస్తుంటుంది. అవన్నీ పట్టించుకోకూడదు, ఎందుకంటే మనం లోకంలో ఉన్నాం. తెలియని వాళ్ళు అనుకుంటారు, ఓ దైవ సేవకుడు వెళ్తుంటే అందరూ భక్తిపూర్వకంగా నమస్కరిస్తారని. అదేం కాదండి, కొంత ఇది కూడా ఉంటుంది. నేను ఒక ఏరియాలో ఉన్నారు కొంతమంది, వాళ్ళు ఏ ఎండకా గొడుగు పెట్టేవాళ్ళు, వందనాలండి పాస్టర్ గారు, వందనాలు, మా కోసం ప్రార్థన చేయండి, చేస్తానమ్మా, చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. కానీ ఆ తర్వాత వాళ్ళ మాటలు ఏమో రివర్స్గా ఉంటుంది. ఇంకా అలాంటివి చెప్పుకుంటూ పోతే కోకొల్లలో లోకం కదా, లోకం నుండి మన పౌరస్థితి పరలోకంలో ఉంది. ఎండాకాలం ఏప్రిల్ నెల కదా, సాధారణంగా రోహిణి కార్తె అని తలుచుకొని అప్పుడు ఎలా ఉంటుందో రోడ్లు పగులుద్దంట అని భయపడుతుంటాం. దయచేసి వీడియో చూసిన వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎండాకాలం విపరీతంగా ఉంది. చెవులకి రుమాలు కట్టుకోండి, తలకి టోపీ పెట్టుకోండి, మజ్జిగ తాగడమో లేకపోతే గ్లూకోజ్ నీళ్లు తాగడమో అలాంటివి చెయ్యండి. వీలైనంత వరకు ఇంటి పట్టున ఉండడం మంచిది. సరే, ఈ సలహాలతో పాటు ఇంకొక మాట చెప్పి ముగిచ్చేస్తున్నాను. అదేంటంటే, నేను 7th క్లాస్ అంటే ఆ రోజుల్లో సెకండ్ ఫార్మ్ అనేవాళ్ళు, డిస్కంటిన్యూ, సెయింట్ ఆంటనీస్ ఆర్సిఎం స్కూల్ టు గాంధీజీ మున్సిపల్ హై స్కూల్. ఆ విధంగా పెద్దగా చదువుకోలేదు. నాకు ఇప్పటికీ సెల్ ఫోన్ ఆపరేట్ చేయడం తెలియదు. చాలామంది నాకు మీ ఫ్రెండ్షిప్ని కోరుతున్నాం అనుకుంటూ ఫేస్బుక్లో అడుగుతున్నారు. దానికి నేను జవాబు ఏం చెప్పాలో, కామెంట్ ఏం రాయాలో నాకు తెలియట్లేదు. సహృదయంతో అర్థం చేసుకోండి. అసలు చదువు రాని వాళ్ళు కూడా కొంతమంది వాట్సాప్లో వాళ్ళ ఫోటోలు ఉంది. అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాట్సాప్ వాళ్ళు, ఇదిగో ఈ గ్రీన్ బటన్ నొక్కితే మీరు పలానా వాళ్ళకి చేరినట్టు, లేదా పలానా బ్లూ బటన్ నొక్కితే పలానా వాళ్ళది మీరు రిసీవ్ చేసుకున్నట్టు అని చదువుతో సంబంధం లేకుండా ఏదైనా సిగ్నల్స్ పంపితే బాగుంటుంది. ఇప్పటి వరకు విన్నారు. మెనీ థ్యాంక్స్. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. చూస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని, ఈ వీడియో చిత్రీకరించిన బిడ్డను దేవుడు కలకాలం తన రెక్కల చాటున భద్రపరిచి కాపాడాలని యేసునామంలో కోరుకుంటున్నాను. బై దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది దేవుని మహాకృపను బట్టి 552వ వీడియో. గాడ్ బ్లెస్ యూ.